This channel does not promote any illegal activities. All content provided mentally for education purpose only. హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు CapCut అప్లికేషన్లో పార్టికల్స్ డిసపేర్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుంది, నచ్చుతుంది కూడా. మీకు డిస్క్రిప్షన్లో CapCut అప్లికేషన్ ఇచ్చాను. అండ్ దీనికి ఒక అప్లికేషన్ కావాలి, టర్బో VPN అని, దాని గురించి కూడా చెప్తాను. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో డెమోని చూశారు కదా, ఆ విధంగా మీ ఫోటో కానీ మీ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో స్టార్ట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేసుకుంటారో ముందు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో టర్బో VPN అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇది అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ కొట్టాను. అంటే దీన్ని ఓపెన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది, చూపిస్తాను. ఇన్స్టాల్ అవుతుంది కదా, ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ చేయండి. ఇది మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కనెక్ట్ అని కింద వస్తుంది, ఇది క్లిక్ చేయండి. క్యారెట్ సింబల్ని క్లిక్ చేస్తే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యాక మనకి ఇది కంప్లీట్ అవుతుంది. ఇది అయిన తర్వాత చూద్దాం. ఓకే, కనెక్ట్ అయింది. మినిమైజ్ చేశాను. ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్ నుంచి CapCut అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మన మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎవరు వీడియో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూద్దాం ఒకసారి. ఓకే, ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. HD అని ఉంది, ఇది క్లిక్ చేశాను. అవసరం లేదు. యాడ్ పైన క్లిక్ చేశాను. ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఈ వీడియో మొత్తం మీద లాస్ట్లో 3 సెకండ్లు వదిలేయాలి. ఓకే, 3-4 సెకండ్లు వదిలేస్తే సరిపోతుంది. వీడియో ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఈ వీడియో టోటల్గా ఎంత ఉంది? 11 సెకండ్లు ఉంది. నేనేం చేస్తున్నాను, 8 సెకండ్ల దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా కొంచెం ఫ్లై అవుతుంది కదా అమ్మాయి, అక్కడికి వచ్చాను. ఎగ్జాంపుల్గా ఏం చేశానంటే ఇది క్లిక్ చేశాను, ఈ వీడియోని క్లిక్ చేశాను. క్లిక్ చేసి కిందకి వెళ్తున్నాను. ఇక్కడ వాల్యూమ్ అని ఉంది, దీన్ని తీసేస్తున్నా. పూర్తిగా తగ్గించి ఓకే చేశాను. వాల్యూమ్ తీసేసాను కదా, మళ్ళీ 8 సెకండ్ల దగ్గరికి వెళ్తాను. 8 సెకండ్ల దగ్గరికి వచ్చాను. వచ్చేసి ఫ్లై అవుతున్న దగ్గర పెడదాం. ఇక్కడ పెట్టేశాను. 8 సెకండ్ల దగ్గర పెట్టాను. లాస్ట్లో 3 సెకండ్లు ఉంచుకున్నా. మీరు ఏ వీడియో పెట్టినా లాస్ట్లో 3 సెకండ్లు ఉంచుకొని మిగతాది మొత్తం కవర్ చేయండి. ఓకే, నేను 8 సెకండ్ల దగ్గర పెట్టి కిందకి వెళ్తున్నాను. ఈ వీడియోని క్లిక్ చేశాను. క్లిక్ చేసి కిందకి ఇలా వెళ్తుంటే మనకి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫ్రీజ్ అని ఉందా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 3 సెకండ్ల ఒకటి వస్తుంది, ఇమేజ్ వస్తుంది, ఆ ఫ్రేమ్ అనేది వస్తుంది. ఈ లాస్ట్లో ఉన్న వీడియోని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ సింబల్ ఉంటుంది, పక్కా లాగితే డిలీట్ చేయండి. లాస్ట్లో ఇండ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కింద డిలీట్ అని ఉంటుంది, డిలీట్ చేయండి. ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ వీడియో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తాను, ఎక్స్టెండ్ అని ఉంటుంది. ఆడియో, ఇక్కడ ఆడియో ఉంది కదా, ఈ ఆడియో బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు చూడండి ఎక్స్టెండ్ అని ఉందా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు తీసుకున్న వీడియో ఉంది కదా, మళ్ళీ సేమ్ వీడియోని తీసుకోండి. ఇలా తీసుకోండి. ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడికి మ్యూజిక్ వరకు వచ్చింది, చూడండి మ్యూజిక్ వరకు వచ్చింది. ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది, నాకు లాస్ట్ 3 సెకండ్లు పెట్టాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఈ కట్ చేసిన ఇమేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఫ్రేమ్ చేసిన ఇమేజ్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ వస్తుంది, ఇది క్లిక్ చేయండి. స్టైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఎఫెక్ట్లు అయితే లోడ్ అవుతాయి. అది కూడా మీరు స్టార్టింగ్లో టర్బో VPN కనెక్ట్ చేశారు కదా, అప్పుడే ఓపెన్ అవుతాయి. ఇలా పక్కకి లాక్కుంటూ వెళ్ళండి. వెళ్తే మీకు డిసపేర్ పార్టికల్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను టార్గెట్ ఇచ్చాను చూడండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అది అవుతుంది, దానికి అప్లై అవుతుంది ఆ ఎఫెక్ట్ అనేది. ఓకే, జనరేటింగ్ అని పడింది, తర్వాత అప్లై అవుతుంది. చిన్న రిక్వెస్ట్, అందరికీ చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మీరు ఈ వీడియోని లైక్ చేయడం ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీకు పాసిబుల్ అయితే ఏదైనా చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని. ఒక్క నిమిషం అప్లై అవ్వలేదు నాకు, మళ్ళీ ట్రై చేస్తాను. ఈ ఫస్ట్ ఇదే క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ అంటే ఒకసారి అవ్వలేదు, ఎర్రర్ వచ్చింది. మళ్ళీ రెండోసారి కూడా అదే క్లిక్ చేశాను, అవుతుంది. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. అండ్ మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని. అప్లై అయిపోయింది. ఇప్పుడు రైట్ మార్క్ ఇచ్చాను కింద. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, ప్లే చేస్తాను చూడండి. మనకి ఈ వీడియో మ్యూజిక్తో ప్లే అవుతుంది. అండ్ మీరు ప్లే అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా అది అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో స్పీడ్గా ఉంటే స్లో మోషన్లో మార్చుకోవచ్చు, వద్దు. సో వీడియో స్లో మోషన్ చేస్తే ఆడియో సింక్ అవ్వదు వాయిస్ స్లిప్కి, అందుకని చెప్పలేదు. ఇలా పోతుంది. ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఈ సేవ్ సింబల్ పక్కనే ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇలా అయిపోయింది. టాప్లో డన్ పైన క్లిక్ చేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు వీడియో చేయటం అయింది. నా గ్యాలరీ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేసిన వీడియోని కూడా చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు ఆ టైం కూడా చూపిస్తాను. 8 సెకండ్ల దగ్గర మనకి ఇది వస్తుంది.
చూడండి అలా వెళ్ళిపోతుంది. మ్యూజిక్ అయితే వస్తూనే ఉంటుంది. నేను కాపీరైట్ ప్రాబ్లం వల్ల వినిపించలేకపోయాను. ఓకే, ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి టర్బో VPN ఓపెన్ చేసి దీన్ని డిస్కనెక్ట్ చేస్తాను. యాడ్ ప్లే అవుతుంది. యాడ్ని బ్లర్ చేశాను. యాడ్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ డిస్కనెక్ట్ ఎక్స్ సింబల్ పైన క్లిక్ చేస్తే డిస్కనెక్ట్. ఇది కంపల్సరీగా డిస్కనెక్ట్ చేయాలి, గుర్తుంచుకోండి. యాడ్ డిస్కనెక్ట్ చేశాను. దీన్ని క్లోజ్ చేస్తున్న యాడ్ వచ్చినా పర్లేదు, డిస్కనెక్ట్ అయిపోయింది కాబట్టి. సో వీడియో చేయడం అయితే కంప్లీట్ అయింది. మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.